ఘనదేవునికి ముందుగా నా హృదయపూర్వక స్తోత్రాలు స్తుతులు తెలియచేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్థానిక క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి, అలాగే సంఘ సువార్థికులు, మా ప్రియ సోదరులు అన్నయ్య గారు జైపాల్ గారికి, అలాగే మా కుమారుడు మరి ప్రవీణ్ బాబుకి, మరి తదుపరి ఈ కార్యక్రమాలను ఇంత చక్కగా నడిపిస్తున్న స్థానిక సంఘ పెద్దలకు, సంఘ సభ్యులకు, అలాగే సువార్థిక బృందానికి, నా ముందు వాక్యోపదేశాన్ని చేసిన దైవ సేవకులందరికీ దేవుడు నాకు ఇచ్చిన ఘనతను బట్టి ముందుగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాలు, వందనాలు మండపేట ఏరియా క్రీస్తు సంఘాల తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు ఈరోజు నాకులాగే మరి యానంలో డ్యూటీ చేస్తూ ఒక పని మీద వచ్చి ఇలా మీటింగ్ ఉందని అనగానే మారుమాట మాట్లాడకుండా నాతో పాటు వాక్యం వినడానికి వచ్చారు ప్రియులు ప్రసాద్ గారు. వారు మన మధ్య ఉన్నారు. వారిని బట్టి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం చాలా విభిన్నమైనటువంటి కోణంలో ఆ సంగతులను మనం చూడబోతా ఉన్నాం. వాస్తవంగా మనం అనేక మారులు విన్న మాటలే, కానీ దాని ప్రభావం ఎంత గొప్పదో ఆలోచన చేస్తే చాలా విలువైనటువంటి ప్రభావం మనం చూడగలం. మీ మనసంతా కూడా దేవుని లేఖనాల మీద ఉంచాలని ప్రేమతో కోరుతున్నాను. వాస్తవంగా బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. అవి ఏమిటి అని అంటే, భూ సంబంధమైన పునాది మొదలు, సృష్టి సంబంధమైన పునాది మొదలు, మానవ అంతం వరకు కూడా, లోక అంతం వరకు కూడా బైబిలు తెలియపరిచింది. బహుశా నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ మత గ్రంథం అంత విపులీకరణగా ప్రపంచం గురించి తెలియచెప్పలేదు. ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేకపోయి ఉండొచ్చు, ప్రపంచం ఏమవుతుందో కూడా భవిష్యత్తు చెప్పలేకపోయి ఉండొచ్చు, కానీ బైబిల్ ఆన్సర్ ఇచ్చింది. ప్రతి దానికి కూడా బైబిల్ సమాధానం చెప్పింది. అయితే మనుషులుగా ఉన్న మనం దేవుని పోలికగా చేయబడ్డ వారమని మనం అందరం ఎరిగిన వారం. అయితే దేవుడు పోలిక మాత్రమే ఇచ్చాడా? ఆయనకున్న ఇంటెలిజెన్స్ ఇవ్వలేదా? ఆయనకున్న తెలివిని, జ్ఞానాన్ని మనకు ఇవ్వలేదా అని మనం ఆలోచన చేసినప్పుడు, మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కానీ ఆ జ్ఞానాన్ని మనం సరైన మార్గంలో వినియోగిస్తున్నామా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకనంటే మనుషులుగా మనం ఉన్నాం కదా. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, ఈ ప్రపంచంలో మీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ మీరు అంచనా వేస్తారు. అంటే ఉదాహరణకి మనం ఇంటికి కోడలను తెచ్చుకోవాలనుకున్నాం. ఆ కోడలను చూడటానికి వెళ్ళిన వారు కోడలని అంచనా వేస్తారు. అంటే అంచనా అంటే ఆమె ముఖ కవలికలో, జీవితాన్ని బట్టో, వ్యవస్థను బట్టో, ఆవిడ ఎలాంటిదో, ఏమై ఉందో కూడా లెక్కలు కట్టేస్తారు. అంత మాత్రమేనంటే కోడలు ఇంటి వారిని కూడా లెక్కలు కడతారు. ఒకవేళ అల్లుడిని తెచ్చుకుందాం అని అనుకున్నాం, అల్లుడు ఎలాంటి వాడో కూడా లెక్కలు కడతారు. అల్లుడు ఇంటి వారిని కూడా లెక్కలు కడతారు. ఒకవేళ ఎవరికైనా అప్పు ఇద్దాం అనుకున్నాం, అప్పు ఇచ్చేవాడిని లెక్కలు కడతాడు. అప్పు వాడు తిరిగిస్తాడా లేదా అని. ఎన్ని లెక్కలు కట్టే మనుషుడు దేవుని లెక్క కట్టలేకపోతున్నాడు. దురదృష్టం అది. ఇవన్నీ లెక్కలు కట్టేస్తున్నాడు. అందరినీ ఒక్కొక్క మాట అంటాడు. ఒక్కొక్క ఆయన నేను వాడిని ఎప్పుడో చదివేశాను అంటాడు. నేను ఎప్పుడో చదివేశాను అంటాడు. మరి ఎప్పుడో చదివేసిన ఆయన ఎంతమందిని చదివేసి దేవుణ్ణి చదవకపోవటం ఏంటి? ఎంతమందిని చదివావు కదా, మరి దేవుణ్ణి ఎందుకు చదవలేకపోయావు? దేవుణ్ణి చదవగలమా? మీకు చాలా మంచి విషయాన్ని ఇప్పుడు నేను ముందుకు తెస్తున్నా. చాలా జాగ్రత్తగా చూడండి. ఇది చాలా ప్రభావవంతమైనటువంటి భావాలు. ఇది మనం అందరం నేర్చుకోవటానికి ప్రేరేపితమే తప్ప ఎవరినో, మనుషులను ఉద్దేశించి మాట్లాడే వ్యవస్థలు కావు. ఇది మనం ప్రేరేపితం అవటానికి దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన పాఠం, అంతే. అంతవరకే మనం ఆలోచన చేయాలి. అంతకుమించి ఆలోచించడానికి వీల్లేదు. కాబట్టి నేను చెప్పే పాఠంలో
ముందుకు వెళుతూ ఇవాళ నేను రెండు వచనాలు మాట్లాడతాను, ఇంకేం మాట్లాడను. కానీ ఆ 2 వచనాలు వివరణే చాలా మరి విలువైనదిగా ఉండొచ్చు అనేది నా భావన. మనందరికీ తెలుసు, కొండ మీద ప్రసంగం అని యేసు ప్రభు చేశారు. దానికి కొండ మీద ప్రసంగం అని మనుషులు పేరు పెట్టారు. ఎందుకునంటే కొండ మీద ఆయన 3 దినాలు ఇంచుమించు మాట్లాడారు. ఆ మాటల్లో చాలా అద్భుతమైన విషయాలు బోధించారు ఆయన. అందులో 1-2 పాయింట్లు మాత్రమే మనం చూడబోతాం. మొదటిది మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆ మాటను ఒకసారి చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఒక్క సెకండ్. ఈ దీనులవటం ఏమిటి? ఇంగ్లీష్లో పూర్ అనే మాట వాడాడు. ఇంగ్లీష్లో దాన్ని పూర్ అనే మాట వాడాడు. నేను ఇంకా కాస్త లోతుగా దీన్ని అధ్యయనం చేయాలని, ఇంకా దీని మర్మాలు ఏమిటో, దీని అర్థం ఏమిటో నాకు తెలియాలని ఇంకా కాస్త లోతుగా వెళితే దీనిని మొట్టమొదటి బైబిల్ అంటే మొట్టమొదటి అపోస్తుల ద్వారా వ్రాయబడిన బైబిల్ ఏదైతే ఉందో అది గ్రీకు భాషలో వ్రాయబడింది. ఆ గ్రీకు భాషలో దీనులైన వారు అనే మాట ఏమని వ్రాయబడి ఉంది అని నేను పరిశోధన చేసినప్పుడు చొహాస్ అనే మాట వ్రాయబడింది. చొహాస్ అనే మాట వ్రాయబడింది. ఈ చొహాస్ అనే మాట PTOCHOS, చొహాస్, PTOCHOS. ఇక్కడ మీరు ఎవరైనా సువార్తికులు ఉన్నారు కాబట్టి మీరు రాసుకుంటానంటే రాసుకోండి. PTOCHOS. దాన్ని ప్రొనౌన్సియేషన్ చొహాస్ అని పలకాలి. ఇది పలికేటప్పుడు దీని అర్థాన్ని నేను చూసినప్పుడు ఇది దీనులు అనే మాట, దీని అర్థాన్ని బైబిలు అంటే దీని అర్థం ఆ గ్రీకు భాషలో వాడబడిన పదానికి అర్థాన్ని మనం చూస్తే 3 అర్థాలు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే, ఒక అర్థం రెడ్యూస్డ్ టు బెగరీ అనే మాట వాడబడింది. అంటే ఒక మనిషిట దైవం దగ్గరకు వచ్చేటప్పటికి భిక్షగాడిలా మారాలి. అది దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఒక భిక్షగాడు భిక్షాందేహి అని ఎలా అడుక్కుంటాడో లోకంలో, లేదా భిక్షమెత్తుతాడో లోకంలో, అలా మనుషుడు దేవుని దగ్గరకు వచ్చేటోడికి ఒక భిక్షగాడి వలె మారిపోవాలి. ఇది మొదటి అర్థం. అంటే దేవుణ్ణి అడిగేటప్పుడు ఒక భిక్షగాడు ఏ స్థాయిలో అడుగుతాడో ఆ స్థాయిలో మనం అడగాలి. ఉదాహరణకి భిక్షగాడు ఎప్పుడైనా స్టైల్గా కొత్త కొత్త మాటలతో కొత్త వరవడుతో భిక్షం అడిగాడు అనుకోండి, ఎవరైనా వేస్తారా? స్టైల్గా అడిగాడు అనుకోండి, వేస్తారా? కొంచెం పెద్ద పదాలు వాడాడు అనుకోండి, వేస్తారా? వేరు సరికదా, అవతలకు పొమ్మంటారు. అంటే భిక్షగాడు భిక్షం అడిగే రీతి ఎలాగుంటుందో ఆ విధమైన భక్తి దేవుని పిల్లలకు ఉండాలి. ఆ విధమైన స్వభావంతో దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి. అది దేవుని ఈ చొహాస్ అనే మాటలో మొట్టమొదటి అర్థం. అందుకనే రెడ్యూస్ టు బెగరీ అనే మాట వాడబడింది. అదంతా మీరు చదువుకోవాలంటే 2వ పాయింట్. ఈ మాట డెస్టిట్యూట్ ఆఫ్ స్టేటస్ అనే మాట వాడబడింది. దాని అర్థం, ఈ మాటలో ఉన్న అర్థం మనం గమనించినట్లయితే ప్రతి వ్యక్తికి ఒక స్టేటస్ ఉంటుంది. స్టేటస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నా స్నేహితుడిని ఒక ఆయన తీసుకొచ్చాను ఇక్కడికి. ఆయన జైపాల్ గారి గురించి చాలా మార్లు విన్నారు ఇతర చోట్ల, కానీ ఎప్పుడు చూడలే. ఇక్కడికి ఈ క్యాంపస్లోకి రాగానే ఇదంతా జైపాల్ గారిదేనో అని అడుగుతున్నారు ఆయన. దట్ ఈజ్ హిజ్ స్టేటస్. జైపాల్ గారి స్టేటస్ ఏంటంటే, దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్, ఏదైతే ఈ పొజిషన్ ఉందో దట్ ఈజ్ హిజ్ స్టేటస్. ఆయన స్టేటస్ అది.
ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆయన స్టేటస్. దట్ ఈజ్ స్టేటస్. ప్రతి మనిషికి ఒక స్టేటస్ ఉంటుంది. ఓ సెంటు భూమి అన్నాడు, అది ఆయన స్టేటస్. ఒక ఉద్యోగం ఉంది, అది ఆయన స్టేటస్. మంచి నాలెడ్జ్ ఉంది, దట్ ఈజ్ హిజ్ స్టేటస్. మంచి బంగారం ఉంది, ఈ స్టేటస్. అది స్టేటస్. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికట మన స్టేటస్ మొత్తం జీరో అవ్వాలట. అర్థమైంది అనుకుంటున్నా? అంటే మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనమే రావాలి తప్ప మన స్టేటస్ రాకూడదు. అర్థమైందని నేను అన్నది. అంటే మనం ఏ పొజిషన్ కలిగి ఉన్నామో ఆ పొజిషన్ అంతా కూడా మనం గుమ్మాలకు వెలుపల వదిలిపెట్టాలి. మనం దైవం దగ్గరికి వచ్చేటప్పుడు మన స్టేటస్ని ఫీల్ అవ్వటానికి లేదు. ఇది దీనత్వం అనే మాటకి, దీనులు, ఆత్మ విషయంలో దీనులు అనే మాటకు అర్థం. అంటే నీ స్టేటస్ ఎంత గొప్పదైనా ఉండొచ్చు, బట్ వీఆర్ జీరో ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ముందు మనం ఎవరం అంటే జీరో, నాట్ హీరో. ఇక్కడ మనం గమనిద్దాం, ఇక్కడ వివిధ రకాలైన ఉద్యోగులు, వివిధ రకాలైన చేతి పనుల వారు, వివిధ రకాలైన స్టేటస్ కలిగిన వారు ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం ఎక్కడే కలెక్టర్ హోదా కలిగిన వారు కూడా మెంబర్ అయి ఉండొచ్చు. ఎక్కడే సీఎం హోదా కలిగిన వారు మెంబర్ అయి ఉండొచ్చు. లేదా ఒక ప్రధానమైన పోస్టులో ఉన్నవారు మెంబర్ అయి ఉండొచ్చు. బట్ ఆయన ముందు ఆ పోస్ట్ పోలియో పేర్లు ఎత్తటానికి లేదు. ఎవరి ముందు? దేవుని. నేను మిస్టర్ కలెక్టర్ అని ఇక్కడ మాట్లాడడానికి లేదు, బ్రదర్ అని మాట్లాడాల్సింది. ఎందుకంటే ఆ కలెక్టర్ గారి పేరు ఇక్కడ తేవటానికి లేదు. అది ఇన్సైడ్ ఆఫ్, అవుట్ సైడ్ ఆఫ్ ద పొజిషన్, బయట వెలుపల అయిన స్థితి. ఎక్కడికి వచ్చేటప్పటికి స్టేటస్ మొత్తం జీరో కావాలి. పైన ఏమనుకున్నాం? మనం ఎలాగ దేవుని ముందు బ్రతకాలి? భిక్షగాడి వలె, భిక్షగాళ్ళ, ఒక బెగ్గర్లా మనం వ్యవహరించాలి. ఒక భిక్షగాడిలా మనం దేవుని ముందు ఉండాలి. మరొకటి, మూడవ పాయింట్ ఏం చెప్పిందంటే, ఈ చొహాస్ అనే మాటకి అర్థం ల్యాకింగ్ ఇన్ ఎనీథింగ్ అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే ఏమున్నా కూడా లేనట్టేనట. ల్యాకింగ్ ఇన్ ఎనీథింగ్, నీకు ఎంతైనా ఉండను, కానీ దేవుని ముందు ఏమీ లేదు. ఆ స్థితి, ఆ కాంపోనెంట్, ఆ మైండ్ దేవుని పిల్లలకు ఉండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మనం చదవటానికి ఎంత సింపుల్గా ఉందంటే, చూడడానికి ఎంత సింపుల్గా ఉందంటే చాలా సింపుల్గా కనపడుతుంది. కానీ ఇప్పుడు వివరణలోకి వెళితే మన అందరం ఏంటన్నది, వాట్ వీఆర్ అనేది తెలిసిపోద్ది. వాట్ వీఆర్ అనేది తెలిసిపోద్ది. నా మటుకు నాకు తెలుస్తుంది, మీ మటుకు మీకు తెలుస్తుంది. వాట్ వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అని, దేవుని ముందు మనం ఏమై ఉన్నాం అనేది మనకి పూర్తిగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇప్పుడు దీనత్వం అనే మాట ఇంగ్లీష్లో పూర్ అనే పదం వాడబడింది. ఆ పూర్ అనేటడికి వివరణ పెద్దగా దొరకదు, కానీ అసలు ఒరిజినల్ గ్రీకులో చొహాస్ అనే మాట వాడబడింది. దాని అర్థం ఇప్పుడు ఈ మూడు పదాలు. అంటే చొహాస్ అంటే మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వచ్చిన వాడు ఒక బెగ్గర్లా, అంటే ఒక భిక్షగాడి వలె దేవుణ్ణి ఏదైనా అడుక్కోవాలి. డిమాండ్ కాదు, డిమాండ్గా అడగటానికి అసలు నువ్వు నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. వీఆర్ నథింగ్. అసలు ఇప్పుడు ఇంకో మాట అన్నా, నీ స్టేటసే ఇక్కడ జీరో అవ్వాలన్నాడే అంటే అసలు మన స్టేటస్ తేటానికి ఎక్కడుందో అధికారం? మన స్టేటస్ ఇక్కడ తీసుకురావటానికి అధికారం ఏది? సో దేవుని ముందుకు నువ్వు వచ్చేటప్పుడు జీరో స్టేటస్తో రావాలి, జీరో పొజిషన్తో రావాలి. ల్యాకింగ్ ఇన్ ఎనీథింగ్, నువ్వు ఏది కలిగి ఉన్నా ఏది లేనట్టుగా మారిపోవాలి. ఏది కలిగి ఉన్నా ఏది లేనట్టుగా మారిపోవాలి. నువ్వు ఈ మూడు భావాలతోనే దేవుని ముందు ఉండటమే దీనత్వం అనే మాటని మనం ఆలోచన చేసాం. ఇంతకీ ఆత్మ విషయంలోనే ఎందుకు దీనులు అవ్వాలి? అక్కడ దేవుని విషయంలో దీనులు అవ్వాలని రాయాలే. నా మాట అర్థమైందా? అసలు ఎవరి ముందు దీనులు అవ్వాలి మనం?
దేవుని ముందు దీనులు అనాలని రాయాలి, కానీ ఆత్మ విషయంలో దీనులనే మాట ఎందుకు రాశాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 27వ వచనం. నా కుమారుడు, ఒక్కసారి క్షమించండి, 20 అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దేవు. ఒక్క సెకండ్. నరుని ఆత్మ ఏటట? యెహోవా పెట్టిన ఒక దీపం. నాకు వచ్చిన డ్రాయింగ్ వేస్తున్నానే, మీకు అర్థమయ్యేటట్టుగా తీసుకోండి తప్ప అదేంటి దీపం, ఇలా ఉంది దీపం, అలా ఉంది దీపం, దీపం ఇలాగ ఉంటుందా వద్దు. నేనేం డ్రాయింగ్ మాస్టర్ని కాదు, కాబట్టి నాకు తోచింది నేను వేస్తున్నా. అది దీపం అని అనుకోవాలి మీరు. అది మీకు కూడా టెస్ట్ అయ్యింది, కాబట్టి మీరు దీపం అని అనుకోండి. కాబట్టి ఇది దీపం. ఎంతకి ఏది ఇది? నరుని. ఒక సెకండ్, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. అది ఏమవుతూ ఉండాలనేది? దీపం అన్నాడంటే అది ఏమవుతూ ఉండాలని అంటే ఇప్పుడు నరుని ఆత్మ ఏమవుతూ ఉండాలి? ఎంతకాలం చెప్పాలి? ఒక అర్థం చెప్పండి. ఎవరో ఒకరు ఎంతవరకు అనుకుంటున్నారో చెప్పండి అమ్మా. మరణించే వరక అమ్మా? నిత్యము. వెరీ గుడ్. ఎవర్ లాస్టింగ్ అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఈ దీపం మరణంతో ఆగిపోవాలని కాదు దేవుని ఉద్దేశం. మరణం తరువాత కూడా ఇది ఏమవ్వాలి? అది దేవుని ఉద్దేశం. మరణం తరువాత కూడా వెలగాలి. ఆత్మ విషయం దీనిలో అవ్వాలంటే మరణం తర్వాత కూడా మన ఆత్మ వెలుగుతూ ఉండాలనేది దైవ యొక్క ఉద్దేశం. అసలు మన ఆత్మ మరణం తరువాత వెలగాలంటే ఆత్మ విషయంలో నువ్వు దీనుడు కావాలి, దేవుని విషయంలో కాదు. ఆత్మ విషయంలో దీనుడైతే ఆత్మ వెలుగుతుందా? మీకు చూపిస్తాను. ఆత్మ విషయంలో దీనుడైతే ఆత్మ వెలుగుతూ ఉంటుందా? ఎల్లకాలం వెలుగుతూ ఉంటుందా? వెలగాలంటే ఆత్మ ఏం చేయాలి? ఆత్మ వెలగాలంటే ఏం చేయాలి? ఒక ప్రశ్న వేసుకున్నామ్మా. ఆత్మ వెలగాలంటే ఏం చేయాలి? వెలగాలంటే గలతీలకు రాయబడిన పత్రికలోకి వెళదాం. గలతీ పత్రికలోనికి వెళదాం. మనందరం ఎరిగిన మాటే 5వ అధ్యాయము గలతీ పత్రిక 22వ వచనంలోనికి వెళదాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా వివరమైన ప్రతి పాయింట్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పాడో చూద్దాం. అయితే ఆత్మ ఫలములు ఏమనగా, ఒక్క సెకండ్, అంటే ఆత్మ ఫలము అనే మాటకు అర్థం ఏంటండి? ఆత్మ కోరుకునే ఫలాలు. అంటే ఆత్మ, మీరు బాగా ఆలోచించండి, ఆత్మకు ఒక మనస్సు ఉందన్నాడు. తెలుసా? మీకు తెలుసా? ఆత్మకు ఒక మనస్సు ఉందన్నాడు లేఖనాల్లో. ఆత్మ మనస్సు అనే మాట ఉంది. ఇటు ఆత్మ కూడా మనసు ఉందా? ఓకే, ఒక మాట అనుకుందాం. అసలు మనస్సు అంటే ఏంటి? మనం లోకంలో ఒక పదం వాడతాం. ఆయన మనసు అలాగే అనిపించింది, అలా చేసాడంటాం. ఆయన మనసుకే అలా అనిపించింది, అలా చేసాడంటాం. అంటే మనసు ఏం చేద్దని అర్థం? ఏదైనా కోరుకునే శక్తి దేనికి ఉంది? మనసుకు ఉంది. ఏదైనా కోరుకునే శక్తి. అప్పుడప్పుడు సంబంధాలు చూసినప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చకపోతే ఏంటంటాడు ఒక్కొక్క ఆయన. నాకు నచ్చిందంటే ఇక చచ్చినట్టు ఆ ఇంట్లో వాళ్ళు ఏం చెయ్యాలి సంబంధం. పిల్ల బాగోలేదు కదా అంటున్నారు ఇంట్లో వాళ్ళు. నాకు నచ్చింది అన్నాడు. ఇప్పుడు చివరికి తేల్చే ఫలితార్థం ఏంటి? ఆయన మనసుకు నచ్చిందిరా చేసేయండి అంటాడు. అంటే మనసు అంటే ఏంటి అంటే కోరుకునే తత్వాన్ని మనసు అన్న. ఇప్పుడు ఆత్మకి కూడా ఏముందో తెలుసా? మనసు ఉంది. అంటే ఇప్పుడు ఆత్మ కొన్ని సంగతులను కోరుకుంటుంది.
ఆ కోరుకునే సంగతులు ఏమిటి అంటే, ఆత్మ కోరుకునే సంగతులు ఏమిటి అంటే, ఇప్పుడు గలతీ పత్రికలు 5:22లో చెప్తున్నాడు. ఒక్క సెకను. ఆత్మ ఫలమేమనగా ఒకటేటట, జాగ్రత్తగా వినాలే ఇదంతా కూడా, ప్రేమ, సంతోషము, 3 సమాధానము, దీర్ఘశాంతము, ఒక్క సెకండ్, దయాళత్వము, ఒక్క సెకండ్, మంచితనం, 6 మంచితనము, 7 విశ్వాసము, 8 సాత్వికము, 9 ఆశ నిగ్రహము. ఇప్పుడు నేను మీకు ఆత్మ వీటిని ఏం చేస్తుంది? కోరుకుంటుంది. ఆత్మ మనస్సు అన్నమాట ఇది. ఆత్మ మనస్సుని ఎలాబరేట్ చేస్తే, ఆత్మ మనస్సుని పిక్చర్ తీస్తే, ఆత్మ మనస్సుని ఫోటో తీస్తే, ఆ ఫోటోలో పడిన విషయాలు ఇవి. అర్థమైందా? ఆత్మ మనస్సును కనుక డీకోడ్ చేస్తే ఆత్మ మనస్సులో ఉన్న విషయాలు ఇవి. ఇప్పుడు ఆత్మ మొట్టమొదటగా దేన్ని కోరుకుంది? ప్రేమ. నేను అడుగుతున్నా, ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలి అని అనుకుంటున్నాం కదా మనం అందరం. పరలోకం వెళ్ళేవారు అందరూ వీటన్నిటిలో ఏది ముఖ్యమైన భూమికి పోషిస్తుందని అనుకుంటాం? ఇందులో ఈ 9 ఏది ముఖ్యమైన భూమికి పోషిస్తుందని అనుకుంటాం? నేను చెప్పిన తర్వాత కాదు, వాస్తవంగా మీరు ముందు అనుకున్నది ఏది? ప్రేమేనా? మరి అందరూ విశ్వాసం అంటారేంటి? విశ్వాసం కలిగిన వాడు పరలోకి వెళ్ళిపోతాడు అంటారేంటి? మీరు ఇది చాలామంది ప్రపంచ క్రైస్తవ్యం అంతా నమ్మేది ఏది అంటే విశ్వాసాన్ని నమ్ముతుంది. విశ్వాసం ఉంటే పరలోకి వెళ్తాం. ఎందుకంటే విశ్వాసం మీద చాలా పెద్ద పాఠాలు చెప్పింది బైబిల్. ఏకంగా విశ్వాసము నమ్ముట నీ వల్ల అనే మాట వాడిందా? అంటే అర్థం ఏంటి? ఇక విశ్వాసం అల్టిమేట్గా అనే పదం అంటే విశ్వాసం అనే మాటను మనం చదువుతాం. కానీ ఈ ఆత్మ యొక్క మనసులో విశ్వాసం ఎన్నోదిగా ఉంది చెప్పాలి అంటే, నాకు తెలిసి దాని ర్యాంకింగ్ ఏంటి? 7వ ర్యాంకులకు దూసేసింది ఆత్మ. దేన్ని? విశ్వాసాన్ని 7వ ర్యాంకులకు దూసేసింది. మనం అందరం అది మొదటి ర్యాంకులో పెడతా ఉంటాం. దేన్ని? పోనీ 2వ ర్యాంక్ అయినా ఇస్తాం కనీసం. దేనికి? విశ్వాసానికి 2వ ర్యాంక్ అయినా ఇస్తాం. ఇంకొక ఆయన అన్నాడు, అబ్బే మనం చాలా భక్తిగా ఉండాలండి, చాలా భక్తిగా. ఇలా చెప్పేవాళ్ళు యూట్యూబ్ నిండా ఉన్నారు. చాలా భక్తి ఇలాగ మళ్ళీ పదాలు వర్ణన చాలా, ఇంకా మళ్ళీ ఎలా వచ్చేదంటే కడుపు లోపల నుంచి వచ్చేద్దాం. చాలా భక్తి. ఒక విషయం, నేను వారిని కించపరచట్లే. భక్తి అనేది ఎప్పుడు ఆల్వేస్ ఈజ్ బెటర్. కానీ నరుని బలహీనతలు ఎరిగిన దేవుడు ఆశా నిగ్రహాన్ని 9వ దానిగా చేర్చాడు. ఏమని అర్థమైందా? నరుని బలహీనతలు ఎరిగిన దేవుడు ఆశా నిగ్రహం అనే దాన్ని 9వ దాన్ని. నిజంగా మన అందరం చేతులెత్తి నమస్కరించాలి దేవునికి ఈ విషయం. ఒకవేళ అసలు ఇదే కనుక మొదటిగా పెట్టుంటే టోటల్గా ప్రపంచమంతా ఫెయిల్. తెలుసా మీకు? అబ్రహాముతో సహా, దావీదుతో సహా, సొలొమోనుతో సహా, ఆదాముతో సహా టోటల్గా భక్తులని ఎవరు పిలవబడుతున్నారు? అందరూ ఫెయిల్. ఆశా నిగ్రహం అనేది మొదటి స్థానంలో పెట్టడం మానేసి మహాదేవుడు ఎంత గొప్పగా ఆలోచించాడండి. ప్రపంచాన్ని ఎంత ఉన్నతంగా స్టడీ చేశాడు ఆయన. స్టడీ చేసి దాన్ని పట్టుకొచ్చి 9వ భాగం పెట్టాడే ఆశా నిగ్రహం అనేది. అంటే నిగ్రహంగా ఉండటం అనేది ఎవడి తరం కాదన్న సంగతి ఆయనకి తెలుసు. ప్రామిసుల మీద ప్రామిసులు చేసేస్తాం. ఏమనో తెలుసా? ఈ
ఒక్కటే, ఇంకా మళ్ళీ ఎప్పుడు చేయనని భార్య మీద ఒట్టేసేవాళ్ళు, భర్త మీద ఒట్టేసేవాళ్ళు, బిడ్డల మీద ఒట్టేసేవాళ్ళు. ఎంతమంది ఇక్కడ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, నాతో సహా మన అందరూ ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నావా? ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యి ఉంటాం? దేవుడు ఎంత గొప్పవాడు. ఇప్పుడు ఆయన అన్నిటికంటే ప్రథమ భూమిక ఆత్మ యొక్క మనస్సు ప్రేమను చూపించి. ఇంతకీ ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా, మీలో ఎంతమంది ప్రేమ కలిగిన వారు? చేతులు చూపించండి. అదేంటి నాకు అర్థం కాలేదు, ఒక్క చెయ్యి లేవలేదు, ఒక్క చెయ్యి కూడా లేవలేదేంటి? ఏమ్మా, ఇందులో మనం అందరం చాలామంది మహానుభావులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, మహాయోధురాండ్రు ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు. ఇటు ఒక్కరూ చేయలేపలేదేంటి? నాకేం అర్థం కాదా. కనీసం ఈ ప్రేమ లేదంటారా ఏంటి? ఉందా? ఓకే, ఉంది. ఓకే, గుడ్ గుడ్, ఉంది కదా. ఉంటే చెప్పండి ఒకసారి, తప్పేం లేదు, చేయొద్దండి. మీకు ప్రేమ ఉంది మాకు అన్నవాళ్ళు చేయొద్దండి. రైట్, 10-15 అయిన చేతులు లేచినాయి. ఓకే, వెల్ డన్, గుడ్ గుడ్. ఇప్పుడు నేనేమంటానంటే, అసలు మనలో ప్రేమ ఉందో లేదో ప్రేమే పరిశీలన చేస్తుంది. ఎలాగో చెప్తాను చూడండి. సామెతల గ్రంథం తీసారా? పదిహేడవ అధ్యాయం. కాదండి, క్షమించండి, 20 అధ్యాయమే. సామెతల గ్రంథం 20 అధ్యాయమే, 27వ వచనమే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ. ఏది? ఆత్మ ఏం చేస్తుంది? అంతరంగాల అన్నిటిని అంటే అది చదివినప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా అండి? ఒక్కొక్క మనిషిని మనం ఏమంటాం తెలుసా? ఈయనకి చాలా లోగుట్టండి బాబు అంటాం. మీరు ఎప్పుడైనా విన్నారా పదం? లోగుట్టు అంటే ఏంటో? పైకి కొంచెమే కనబడతాడండి బాబు, లోపల చాలా అంతరంగం ఉందని అంటాం. అది నాకు అర్థమైంది ఏంటంటే, దైవాత్మకు అర్థమైంది నేను చెబుతున్నా. దైవాత్మట అంతరంగములన్నిటినీ, అంటే ఒకవేళ నీలో ఎన్ని పొరలు ఉన్నాయో, ఏది అంతరంగం, కానీ ఆ పొరలన్నిటినీ కూడా ఏం చేయగలదు? ఏది? దైవాత్మ పరిశోధిస్తుందట. అంటే ఇప్పుడు నాకేమర్థమైందంటే, డీకోడ్ చేస్తే ఈ క్షణం ఏం ఆలోచిస్తున్నావు, నువ్వేం ఆలోచిస్తున్నావు, నేనేం ఆలోచిస్తున్నాను అనేది ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? ఒక్క మాట బాగా వినండి. ఆత్మ ఏం చేస్తుందంటే వెంటనే ఫ్లాష్లు కొట్టేసి, ఫోటోలు తీసేసి దేవుడికి ఎస్ఎంఎస్లు పెట్టేస్తుంది, లేదా వాట్సాప్ పెట్టేస్తుంది అనమాట. అర్థం అవ్వలేదా? ఏది? మన ఆత్మ వెంటనే నువ్వు ఇలాగ ఆలోచించావు, వెంటనే ఫోటో కొట్టేసి పట్టేస్తుంది అక్కడికి. వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది పరలోకానికి. వీడు ఇలా ఆలోచిస్తున్నాడు, దేవా ఇది ఇలా ఆలోచిస్తున్నాడు, వెంటనే వెళ్ళిపోతుంది. ఇలా చేసాడు, ఇలా తిట్టాడు, ఇలా మాట్లాడాడు, ఇలా అన్నాడు, ఇలా ఉన్నాడు, ఇలా చేసాడు, అలా చేసాడు, ఇవన్నీ ఫోటోలు వెళ్ళిపోతున్నాయి. మొత్తం మన పిక్ టు పిక్, మొత్తం నిమిషానికి, ఆ సెకండ్కి మనం ఎలా ఆలోచిస్తున్నామో, ఏం చేస్తున్నామో మొత్తం పిక్చరైజేషన్ అంతా రికార్డ్ చేసి, మనకే ఎన్ని తెలివితేటలు ఉన్నప్పుడు దేవునికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి? మొత్తం వాట్సాపే పెడుతుందో, ఫేస్బుకే పెడుతుందో, ఇన్స్టాగ్రామే పెడుతుందో నాకు తెలియదు, కానీ మొత్తం డేటా అంతా పరలోకానికి పంపేస్తుంది. ఏది? ఆత్మ. ఇంతకీ అందుకనే చెప్పాను, ఇంతకీ నీలో ప్రేమ ఉందో లేదో ప్రేమే పరిశోధన చేస్తుంది, ఆత్మే పరిశోధన చేస్తుంది. ఆత్మ ఎలా పరిశోధన చేస్తుంది?
ఇంతకీ మనలో ప్రేమ ఉందో లేదో ఆత్మ ఎలా పరిశోధన చేస్తుంది? ఏంటి ఆత్మకి పరిశోధించే శక్తి ఉందా మనలో ప్రేమ ఉందో లేదో? మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం తీసారా? జాగ్రత్తగా చదువుదాం, చూడండి. 13వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. ఈ మాట చూడండి. అంటే ఇప్పుడు ప్రేమ ఉన్నవాడు ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఇప్పుడు మనలో ఏమున్నట్టు లెక్క? ప్రేమ ఉన్నట్టు లెక్క. ఏ లక్షణాలు కలిగి ఉంటే? ఇప్పుడు ఒక్క సెకండ్, అంటే ఇప్పుడు ప్రేమ మనల్ని చదువుతుందని అనుకోవాలి మనం. నేను ఇది చెరిపేస్తున్నాను, కొంచెం ఈ పక్క రాయాలి, అందుకని. ఇప్పుడు ప్రేమ మనల్ని చదువుతుంది. ఇప్పుడు ప్రేమ మనలో ఉంటే మొదటి లక్షణం ఏంటి? ప్రేమ మనలో ఉంటే ఏం చేస్తుంది? సహించటం వేరు, దీర్ఘకాలము సహించు. ఎంతకాలం? దీర్ఘకాలం అనే మాటకు అర్థం పెట్టి 2 త్వరగా చదవండి. 2 దీర్ఘకాలము సహించును. రెండవది ఏంటి? దయ చూపించును. 3 మత్సరపడదు. డంభముగా ప్రవర్తింపదు. ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనం ఉండదు. త్వరగా కోప్పడదట. ఒకవేళ ఎవరైనా అపకారం చేసినా ఏం చేయదట? మనస్సులో ఉంచుకోదట. తర్వాత దుర్నీతి విషయంలో ఎప్పుడూ దీనికి సంతోషం ఉండదట అండి. నీతి విషయంలో సంతోషపడదట, లేదా సత్యములో సంతోషపడదట. దేనిలో సంతోషపడక? దుర్నీతిలో సంతోషపడక. ఇంకా అన్నిటినీ తాళుకొనును. అన్నిటినీ నమ్మును. అన్నిటినీ నిరీక్షించును. అన్నిటినీ ఓర్చుకును. ఒక్క నిమిషం, ప్రేమ శాస్త్రకాల తర్వాత సార్ ఇవెన్నో చదవండి ఒకసారి. ఎన్నో లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఎన్ని ఉన్నాయమ్మా? 15 ఉండాలా? ఏమైనా వదిలేసామా? త్వరగా కోపపడదు. అవన్నీ చదివామా? ప్రేమ డంబముగా ప్రవర్తించదు. 4వ వచనం చదివాం కదా? రైట్, ఓకే. ఇవన్నీ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఒక్కసారి అండి, ఎవ్వరూ మరో విధంగా ఫీల్ అవ్వద్దు. మనమందరం ఒకసారి చెక్ చేసుకుందాం. అంతర్లీనంగా మనల్ని మనం చెక్ చేద్దాం. ఇప్పుడు దీర్ఘకాలం ఏం చేయాలి? ప్రేమ ఉంటే చెప్పాలి. ప్రేమ ఉంటే దీర్ఘకాలం ఏం చేయాలి? సహించాలి. మనం సహించగలిగే వారంగా ఉన్నామా? చెప్పాలా? ఎంతమందికి ఉంది దీర్ఘకాలం సహించగలగటం? ఎంతమందికి ఉంది? మాట్లాడాలి. ఏం కనబట్టలేదా? ఏం కనబట్టలా? ఏంటి దీర్ఘకాలం సహించే తత్వం మనకి లేదా? కనీసం పోనీ ఎంతో కొంత పర్సంటేజ్ చేద్దాం. పోనీ పర్సంటేజ్ చేయండి. 10? ఎవరో 10 అన్నారు. పోనీ 10 వేద్దాం. పోనీ తప్పే ఉంది. అంటే 100కి ఎంత ఉంటుంది ఇది? మన దగ్గర 10 ఉంది అనుకుందాం. తప్పే ఉందో అనుకుందాం. దయ చూపించును. కొంచెం ఎక్కువే ఉండొచ్చేమో కొంతమంది. ఇది ఒక 30 వేద్దాం. మత్సరపడడం అంటే ఏంటి తెలుసా మీకు? చెప్పండి, బాగా చెప్పారు. అసూయకు మరో పేరేంటి? అది లేని వాళ్ళు అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. మాట్లాడాలి. ఏది లేనివారు? బహుశా నాకు తెలిసి అది ముందు పుట్టి తర్వాత పుట్టుంటాం మనం.
అదే ముందు పుడుతుంది, తర్వాత మనం పుట్టుంటాం. ఇప్పుడు దీనికి పర్సెంటేజ్ చెప్పండి అయ్యా. కాదు నేను అనేది, మనలో మత్సరపడనే గుణం ఎంత ఉంటుంది? మీరందరూ చెప్పిన మాటను బట్టి జీరో ఇది. అంటే ఏంటి, మనలో అందరూ అసూయపడేవాళ్ళమే, అంతేనా? ఒప్పుకుందామా? చెప్పాలి. జీరో అంటే పర్సంటేజ్ ఏమి అంటే మత్సరపడే గుణమే. దీనికి మనకేం లేదు. డంబముగా ప్రవర్తించదు. ఇది కొంతమందికి ఉండొచ్చు, చాలామంది తగ్గించుకుంటారు. ఇందాకే మా బ్రదర్ ఎవరో నాతో పాటు వచ్చి నేను అన్నారు, లోపల భోజనం చేసి బయటకు వస్తున్నాం, ఇప్పుడే జరిగిన సంగతి. ఏంటి ఎంత పొజిషన్ నుండి జైపాల్ గారు ఏంటంటే అంత సింపుల్గా ఉన్నారు అంటున్నాడు ఆయన. ఎంత పొజిషన్ నుండి జైపాల్ గారు ఏంటంటే అంత సింపుల్గా ఉన్నారన్నాడు. లేకపోతే ఎలా ఉండాలంటారా? పాపం జైపాల్ గారికి తెలియట్లేదు అనుకుంటాను. మనం ఏమన్నా నేర్పుదామంటారా ఎలాగ ఉండాలో? మాట్లాడేంటి ఎలా ఉండాలో నాకు అర్థం కావట్లేదు. ఆయన చూస్తే ఏంటి అంత సింపుల్గా ఉండటం, ఎంత స్టేటస్ ఉండి అంత సింపుల్గా ఉండటం. నాకు తెలిసి ఈ ఒక్క పదం ఈయనకి 100 మార్కులు ఉంటాయి నాకు తెలిసి, ఆయన ఒక్కడికే. మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు, అందుకు నేను వేయలేకపోయాను. ఇప్పుడు మనందరి స్థితి ఇక్కడికి వెళ్దాం. ఇప్పుడు మనందరి పొజిషన్ ఏంటి? ఎంత వేస్తారు చెప్పండి పర్సంటేజ్? మీరే చెప్పండి. డంబం లేదు మాకు అన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. మేము డంబంగా ఉండం, తగ్గింపు స్వభావంతో ఉంటాం అన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తట్లా? అంటే 2-3 చేతులు లేచినాయి, అంటే 3% అన్నమాట. ఇది ఇంకంతమించి మిమ్మల్ని బట్టి చెప్పాను నేను. అంటే ఇప్పుడు ఇది కేవలం 3% ఉంది, మళ్ళా 3% ఉప్పొంగదు. ఇది ఒక 5%. అమర్యాదగా నడవదు ఏమన్నా 4, 10 లేకపోతే 10%. ఇంకేది ఇది స్వప్రయోజనం అసలు ఉండదట. స్వప్రయోజనం, ప్రేమకే స్వప్రయోజనం ఉండదటండి, సొంత ప్రయోజనం ఉండదు, అందరి గురించి ఆలోచించదట. అది అసలు మనకి మచ్చు కూడా కనబడదేమో అని అనుకుంటున్నాను. కాబట్టి ఇది కూడా 0 వేసేయచ్చు. ఇంకా తర్వాత త్వరగా కోప్పడదు. మరి మనం తాసుపాములే లేచిపోతామే, మళ్ళీ మామూలుగా కదా ధన్మని లేచిపోతాం. ఇప్పుడు త్వరగా కోపపడదంటే అది కూడా దాన్ని గుణం. మరి ఇక్కడ కూడా మనం ఏమయ్యాం మీరే చెప్పాలా? 0. బహా సూపర్. ఇంకా తర్వాత మనస్సులో ఉంచుకోదట. అంటే ఏదైనా అపకారం జరిగినా కూడా మనసులో పెట్టుకోదట, ప్రేమకున్న లక్షణం. మరి ఇప్పుడు మనమా లోపల మేకులేసి మరీ కొట్టేస్తాం, ఎక్కడికైనా పోద్దేమో, అంతేనా? మేకులేసి దిగొడేస్తాం. దేన్ని? పగా ప్రతీకారాన్ని. అసలు మనకు అది పోకూడదు, అది పోతే నిద్రపడతాం. కాబట్టి ఇందులో కూడా మనం ఏమయ్యాం? 0. తర్వాత దుర్నీతి యందు సంతోషపడక సత్యమందు సంతోషపడతాయి. అంటే ఏంటో చెప్పండి అమ్మా, అంటే ఏంటి చెప్పండి? దుర్నీతి యందు సంతోషపడకపోవటం ఏంటి? చిన్న ఉదాహరణ చెప్పనా? ఇదిగో నీకు తెలుసో తెలీదో 10 లక్షలు పోయినాయి అంట ఆడికి మొన్న అని అన్నారనుకోండి, బలి జరిగింది అని అన్నారనుకో, ఇదన్నమాట. ఆడికి ఎప్పుడు జరుగుద్దా అని చూస్తున్నాను. ఇదే ఇప్పుడు మరి ఇది ఎంత ఎత్తారు చెప్పండి మీరు? అంటే మొత్తం మీరు దీన్ని కూడా మనకి ఎంత ఉంటుంది అంటే మనలో ఈ గుణం లేదు, ఉండదు, 0%. తర్వాత అన్నిటినీ తాలుకొను. అది అన్నిటినీ తాలుకొను అంటే ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఓర్చుకునే తత్వం కావాలి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, అమ్మ యేసు ప్రభు దేవుని కుమారుడు కదా, అన్ని అవమానపు మాటలు మాట్లాడితే ఎలా ఓర్చుకున్నాడు తల్లి? ఎలా ఓర్చుకున్నాడు? ఎవరు? యేసు ప్రభు. ఒక్కరినైనా ఒక్క మాట అయినా అన్నాడా? ఇంకా ఎంత దారుణో తెలుసా?
దెయ్యం బట్టినోడు అన్నారు. ఎవరిని? యేసుని. పిచ్చోడు అన్నారు. తెలుసా? పిచ్చివాడు అన్నారు. మీకు ఆ పదాలు బైబిల్లో ఉన్నాయి. పిచ్చివాడు, దెయ్యం పట్టినవాడు, దెయ్యాలతో దెయ్యాలని వెళ్ళగొడుతున్నాడు అని చెప్పుకున్న మాటలు ఆయన కళ్ళ ముందు చుట్టూ వినపడినాయి. కానీ ఒక్కడిని కూడా పిలిచి ఎందుకే ఇలాగన్నావు అని ఒక్క మాట అడగలేదు. అది క్రీస్తు ప్రభుతత్వం. మరి మనకి వినబడక్కల్లా, ఎవడో అన్నాడని ఎవడి ద్వారానో వినపడింది. ఆగమే, ఇంకా అది పూర్తిగా మన దగ్గరికి రాదు. అది అసలు నిజమో కాదో కూడా తెలీదు. ఎవడో అన్నాడంటే ఎలాగో గాలి ద్వారా వచ్చిందట, గాలి వెళ్ళిపోతాడు అంతే. అస్సలాగం. ఇప్పుడు చెప్పండి, ఏదేది? దుర్నీతి యందు సంతోషపడక సత్యం. అసలు దాని అర్థం ఏంటో తెలుసా తల్లి? ప్రపంచం నేనైనా అనుకోను, నీలో వాక్యం ఉందే, సత్యం ఉందే, అందుకు సంతోషపడు. దట్స్ ఎనఫ్ అంతే. ప్రపంచం ఎన్నైనా అనుకోను. ఎన్నో మాటలు వినబడుతూ ఉంటాయి మాకు, జైపాల్ గారికి. ఆయన చేతిలో పుట్టిన వాళ్ళు, ఆయన చేతిలో పెరిగిన వాళ్ళు, ఎంతోమందిని ఆయన దూషించిన వాళ్ళు, ఆయన కళ్ళెదురుకుండానే దూషించిన వాళ్ళు బోడు మంది ఉన్నారు. ఎందుకంటే మా జీవితాలు మేము అనుభవించాం. మేమేం అనడానికి అన్నాం ఏంటి? ఇదిగో మనలో ఏమి లేదని తేల్చేస్తుంది, ప్రేమ లేదని తేలిపోతుంది. ఇది తర్వాత అన్నిటిని నమ్మును, ఆ తర్వాత అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ వచ్చు. ఇప్పుడు నాకు చెప్పండి తల్లి, ఇప్పుడు మన అందరిలో ప్రేమ ఉందా లేదా? దీని అంతటిని బట్టి ఇప్పుడు ప్రేమ డిసైడ్ అవుతుంది మనలో ఉందా లేదా అని. ఉందా? చెప్పాలి. లేదన్న సంగతి అర్థమైపోయింది. ప్రేమ లేకపోతే జరిగే నష్టం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇందాక చెప్పాను, నరుని ఆత్మ ఏంటని. ఆ దీపం ఏమవుతూ ఉండాలి? వెలుగుతూ ఉండాలంటే ఇప్పుడు మనలో ఏముండాలి మొదటితే? ఇప్పుడు ఇది ఏమైంది? లేదని తేలిపోయింది. ఇన్నిట్లో ఫెయిల్డ్ మనం. ఇంకో సంగతి తెలుసా మీకు? ఇన్నిట్లో 3-4% పడ్డాం. ఇది కనీసం మనకి గుణాలు, ఈ విలువైన గుణాలు కనీసం 30%కి రాగలిగితే పరలోకానికి బహుశా గేట్ దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ దొరుకుద్దేమో. ఎందుకంటే దేవుడు చెప్పింది 100 60 30 30కి వస్తే మనం అక్కడికి వెళ్ళొచ్చేమో గేటు దగ్గరికి. కానీ 30 కూడా మీకు మనందరం లెక్కలు కడితే మనలో ఎవరికి 30 కూడా కనబడలా. 30 కనబడలేదు అంటే అసలు మొత్తం టోటల్గా ప్రేమ అనే విషయంలో ఫెయిల్డ్, టోటల్ ఫెయిల్డ్. ఇప్పుడు ఒక్క సెకనే, ఇప్పుడు ఆత్మదీపం ఏమవుతుంది అంటారు అమ్మా? అంటే ఈ గుణాలన్నీ మనలో పేరుకుపోయేటప్పటికి ఆత్మదీపం ఏమవుతూ ఉంటుంది? అది మనకు తెలిసి అవదు, అది ఆరిపోతుందో లేదో. కానీ ఆత్మదీపం ఏమైపోతుంది అంటే ఈ గుణలక్షణం మనలో లేక ఆ దీపపు కాంతి ఏమవుతుంది? ఆరిపోతుంది, చీకటి పడిపోతుంది, చీకటి వచ్చేస్తుంది, ఇందులోకి ఆరిపోతూ ఉంది. 2 సంతోషము. బహుశా ఇది అందరిలోనూ ఉండొచ్చు, ఎందుకంటే అందరూ ఉట్నే సంతోషపడిపోతూ ఉంటాం మనం. ఒకవేళ ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు, ఇది ఏమైనా ఉండొచ్చు. సమాధానం, ఇది కూడా కొంచెం ఉండొచ్చు, ఇది కూడా పర్సంటేజ్ చేసుకుంటే ఇది కూడా ఏమైనా ఉండొచ్చు. దీర్ఘశాంతం, ఇది కొంచెం తక్కువ ఉండొచ్చు. దయాళత్వం, ఇది కొంచెం ఎక్కువ ఉండొచ్చు. మంచితనం ఇంకా ఎక్కువ ఉండొచ్చు. విశ్వాసం ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సాత్వికము ఎక్కువ ఉండొచ్చు. ఆశానిగ్రహం కూడా చాలామంది భక్తిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఉండొచ్చు. కానీ మొదటి దానిలోనే ఏమైపోయావు? ఫెయిల్ అయిపోయావు. మొదటి దానిలోనే ఫెయిల్ అయిపోయావు. ఇప్పుడు ఇంకో పాయింట్ అడుగుతున్నా, మొదటి దానిలో ఫెయిల్ అయిపోయావంటే ఇవన్నీ ఉన్నా వృధా అనుకుంటున్నారా? ఇవన్నీ పరలోకానికి తీసుకెళ్ళిపోతాయి అనుకుంటున్నారా? అమ్మా కరెక్ట్గా చెప్పాలి. ఇవన్నీ వృధా అనుకుంటున్నారా? ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ పరలోకానికి తీసుకెళ్తాయి అనుకుంటున్నారా? పరలోకానికి తీసుకెళ్తాయి అనుకున్న వాళ్ళు ఎంతమంది? ఇవన్నీ వృధా అనుకునే వాళ్ళు ఎంతమంది? చెప్పాలి. ఇవన్నీ ప్రేమ లేకపోతే వృధా అనుకునే వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తడానికి కొంచెం షై ఫీల్ అవుతున్నట్టున్నారు. కష్టపడకండి, ఓకే, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నా. ఈసారి జాగ్రత్తగా చూడండి. ఈ ప్రేమ లేకపోతే ఇదంతా వృధా కాదా
అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే మీకు ఒకే ఒక వచనం చూపిస్తున్నా. ఇది వృధా కాదు, ఒకే ఒక వచనం. యోహాను మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుంటుంది. యోహాను మొదటి పత్రిక తీసారా? 3వ అధ్యాయము 13 వచ్చి 3:13. సహోదరులరా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడద్దు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంటే ఆశ్చర్యపడకండి. ఎందుకు అనంటే మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి చెప్పాలి? ఆ మాటకు అర్థం ఏంటి చెప్పాలి? అర్థం లేదా? ఆ మాటకు అర్థం ఏంటి? మీకేమర్థం చెప్పండి. మనం సహోదరులను ప్రేమిస్తే మరణము నుండి జీవములోనికి ఏమైపోయాం? అసలు ఇప్పుడు ప్రేమ అనేది లేకపోతే కింద చెప్పేశాడు అక్కడ, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉండును. ఇప్పుడు నాకు చెప్పాలి, ప్రేమ లేకపోతే ఈ దీపం ఏమైపోయిందని అర్థం. మరణం ఎప్పుడైతే వచ్చిందో ఇది ఏమైందని అర్థం, ఆరిపోయింది. ఆరిపోయింది అంటే నీలో ఏముండాలి? ప్రేమ. ప్రేమ ఉంటే ఏ స్టేజ్ అట? మరణంలో నుంచి డైరెక్ట్ ఎక్కడికి? జీవములోనికి. అంటే పరలోకాన్ని స్వతంత్రించుకునేటంత శక్తి దేనికి ఉంది? ప్రేమ. ప్రేమకు ఉంది. ఇంకో విచిత్రం తెలుసా మీకు? మహాదేవుడు చూడండి ఎంత మహానుభావుడు. మీరు 1 కొరింథీ 13 అధ్యాయం ఆఖరి వచనం చెప్పండి, ఎవరైనా కంటత వచ్చిన వచ్చుంటే. అమ్మా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. విశ్వాసము, నిరీక్షణ, ఈ ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైంది అంటే, ఇప్పుడు నాకు ఒక మాట చెప్పాలే, విశ్వాసం కానీ. విచిత్రం చూడండి, ఎంత విచిత్రం చూడండి. ఇవన్నీ బాగా వినాలి. ఇవన్నీ ఒక సెకండ్. ప్రేమ భూమి మీదే కావాలా, పరలోకంలో కూడా కావాలా? చెప్పాలా? సరే, దాని తర్వాత సంతోషం ఎక్కడ కావాలి? ఇక్కడ మనుషులకి ఇక్కడ కావాలి. 2 సమాధానం ఇక్కడే కావాలి. దీర్ఘశాంతం ఇక్కడ కావాలి. దయాళుత్వం ఇక్కడే కావాలి. మంచితనం, విశ్వాసం కూడా ఎక్కడ కావాలి? ఇక్కడే నమ్మాలి నువ్వు. ఇక్కడికే. సాత్వికం ఇక్కడే. ఆశా నిగ్రహం ఇక్కడే. ఈ దొక్కటేనటండి పరలోకం వరకు వెళ్ళేది. ఏమర్థమైంది? ఏది పరలోకం వరకు వెళ్ళేది? ఇవన్నీ గుణాలు నీకు కెపాసిటీ ఉంటే ఇవన్నీ ఇక్కడతో ఆగిపోతాయి. నీ మరణంతో ఇవన్నీ ఎండైపోతాయి. కానీ నీ మరణం తరువాత కూడా నీతో వచ్చే గుణం అంటూ ఉంటుంది. ఏదో తెలుసా? దాని అర్థం ఏంటి తెలుసా? నీ దీపం అక్కడ కూడా వెలుగుతూ ఉండాలి. ఎక్కడ? నిత్యత్వంలో. నిత్యత్వంలో కూడా వెలుగుతూ ఉండాలంటే నీ ఆత్మదీపం, ఈ ప్రేమను నువ్వు ఎంత సంతరించుకోవాలో ఒక్కసారి ఆలోచించమని ప్రేమతో కోరుతున్నా. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు చెప్పిన వచనానికి అర్థం ఏంటో? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలో చెప్పాలి అంటే ఇప్పుడు ఇంతకీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి బేసేది ఎంత సింపుల్. పరలోకం వెళ్ళడానికి బేసు ప్రేమ. కానీ దురదృష్టవశాత్తు ఇవన్నీ బేస్ అనుకుంటున్నాం మనం. ఏమని? నెక్స్ట్ ఆర్డర్లో ఉన్నాయని బేస్ అనుకుంటున్నాం. నెక్స్ట్ ఆర్డర్లో ఉన్నాయని ఇక్కడతో ఉండి ఇక్కడతో ఆగిపోయేవి. కానీ ఇది ఒక్కటే మాత్రమే నిత్యత్వం వరకు మనతో వచ్చి. ఓకేనా? నెక్స్ట్ 2వ వచనంలోనికి వెళ్ళబోతున్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఏముంటే హృదయం ఎలా ఉండాలట?
నాకు డౌట్ అండి, అన్న శుద్ధి ఉండదా? దేనికి? హృదయానికి శుద్ధి ఉండదా? మాట్లాడరేటి? ఇందాక ఆత్మ ఏం చేస్తుందని చదివాం మనలో ఉండి, మనల్ని ఏం చేస్తుందని చదివాం? పరిశోధిస్తుంది. ఏది? ఆత్మ. ఇంకో విచిత్రం తెలుసా? ఆత్మకి మనసు ఉంది. ఆ మనసులో ఉన్న కోరికలన్నీ ఎలాబరేట్గా చూసాం, ఇప్పుడు తెలుసుకున్నాం, అర్థమైంది. హృదయానికి కూడా మనసు ఉంది. మీకు తెలుసో తెలియదు, హృదయానికి కూడా మనసు ఉంది. ఇప్పుడు హృదయం యొక్క మనసు ఏంటో తెలుసా మీకు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. హృదయానికి ఉన్న మనసు. ఒక్క సెకను ఆలోచన చేయండి. హృదయానికి ఉన్న మనసు చూద్దాం. కాబట్టి ఏది మత్తయి సువార్త ఏం చెప్పాను నేను? క్షమించండి, 15:19. మత్తయి 15:19. చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు హృదయం యొక్క మనసు, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు. ఇదండి బేస్. దేవదూషణ ఇది హృదయం యొక్క బేస్. ఇది అంటే ఇప్పుడు హృదయం మనసు ఏంటి? హృదయానికి ఉన్న మనసు ఏంటి బేసిక్గా? ఇది. దిస్ ఈజ్ ద మైండ్ ఆఫ్ హార్ట్. హృదయానికి ఉన్న మనసు ఇది. అది మనసు అంటే ఏమనుకున్నాం మనం ఇందాక? కోరుకోవటం. ఏది కోరుకుంటుందో దాని మనసు అన్న. ఇప్పుడు హృదయం యొక్క మనసు ఏంటన్నమాట? ఎప్పుడు ఏం కోరుకుంటుంది? దురాలోచన, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యం, దేవదోషంలో హృదయంలో. ఇప్పుడు దీన్ని ఆలోచన చేస్తే, ఇది ఎలాబరేట్ చేస్తే ఇంకా అసలు ఈ గుణాలు మనలో లేవండి అని నేద్దాం. ఈ గుణాలు మనలో లేవండి అని నేద్దాం. ఎప్పుడు అనేద్దాం అంటే గలతీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఇప్పుడు చూడాల. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అంటే ఇప్పుడు హృదయం దాని కార్యాలు దేంతో చేయించుకుంటుంది? చెప్పాలా? దీని కోరికలని దేంతో తీర్చుకుంటుంది? శరీరంతో. అందుకని శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా, మొట్టమొదటిది జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్ష, భేదము, విమతము, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఎన్నో ఉన్నాయో తెలుసా? 15 గుణలక్షణాలు ఉన్నాయటండి ఈ కోరికలకి. అంటే ఈ ఒక్కొక్క కోరిక తెరాలంటే ఇన్ని కావాలి. ఇది హృదయం యొక్క మనసు. మనకి ఉన్నాయో లేవో చూసుకుంటే సరిపోదు. ఇవి మనలో లేవనుకోండి, ఓకే, వీఆర్ గుడ్. ఇవి మనలో ఉన్నాయని అనుకోండి, వాట్ వీఆర్ డిసైడ్, అంతే. మనమే డిసైడ్ చేసుకోవటం. ఇప్పుడు ఇది హృదయం యొక్క మనసు. ఇంకో విచిత్రం తెలుసా మీకు? సామెతల గ్రంథం తీసారా? 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం.
వెండికి మోస తగినది. అంటే ఏంటో చెప్పండి. వెండి శుద్ధ అవ్వాలంటే మోస అనే మాటకు అర్థం ఏంటంటే, మోస అంటే అది కరిగించే పాత్ర. ఆ పాత్రలో వేస్తే కరిగిస్తే అదేమవుద్ది? వెండి పవిత్రం అవుద్ది. బంగారం కొలిమి ఏం మోస ఉండదా? ఉంది. ఒక్కోసారి డైరెక్ట్గా కూడా కలుస్తారు తెలుసా మీకు? దేన్ని? బంగారాన్ని డైరెక్ట్గా. మీరు ఎప్పుడైనా కంసాల వారితోటి ఉంటే బంగారం మొక్క పట్టుకెళ్ళి డైరెక్ట్గా పెడతాడు మంటలో. దానికి ఒక్కోసారి మోసతో పని లేదు, బంగారాన్ని డైరెక్ట్గా పెడతాడు. అంటే బంగారం ఇంకా గొప్పగా తయారవ్వాలంటే దానికి ఏం కావాలి? అగ్ని కావాలి. అగ్ని కావాలి. ఆ తర్వాత ఏం రాశాడు చూడండి. హృదయ పరిశోధకుడు. ఇప్పుడు నాకు చెప్పాలి, ఏ పరిశోధకుడు? ఎంతకే దేవుడు ఏం చేస్తున్నాడు? హృదయాన్ని ఏం చేస్తున్నాడు? విచిత్రం చెప్పనా? హృదయం దీనికి ఇది పరిశోధించుకోలేదు. అర్థం కాల. దీనిలో ఉన్న దుర్గుణాలు దీనికి తెలియదు. దీనిలో ఉన్న దుర్గుణాలు దీనికి తెలియదు. దేనికి? హృదయానికి. మరి ఎవరు చూస్తున్నారు? యెహోవా పరిశోధిస్తున్నాడు. ఇంకో విచిత్రం చూడాలి. ఇందాక ఆత్మ ఏం చేస్తుంది అనుకున్నాం? ప్రతిదాన్ని ఆ పరిశోధించి ఏం చేస్తుంది అనుకున్నాం? సృష్టికర్తకి చెప్పేస్తుంది, డేటా ఇచ్చేస్తుంది. హృదయాన్ని ఎవరు పరిశోధిస్తున్నారు? యెహోవా. యెహోవా పరిశోధన చేస్తున్నాడు. పరిశోధన చేస్తున్నప్పుడు హృదయం దాని అంతరంగంలో ఏముందో అది కూడా డేటా వెళ్ళిపోతూ ఉంది దేవుని దగ్గరికి. ఈ క్షణం ఏం ఆలోచిస్తున్నాం, ఎలా ఉన్నాం, ఏం మాట్లాడుతాం, అన్నీ వెళ్ళిపోతున్నాయి, మొత్తం వెళ్ళిపోతున్నాయి. ఈ డేటా అంతా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు చెప్పండి తల్లి, మరి దీన్ని ఏం చేస్తే ఇది బెటర్ అవుద్ది? హృదయాన్ని ఏం చేస్తే బెటర్ అవుద్ది? 16వ అధ్యాయం సామెతల గ్రంథం, 16వ అధ్యాయం సామెతల గ్రంథం మొదటి వచనం చెప్పాలి. హృదయ ఆలోచనలు. అమ్మ ఎవరి వశం అంటే ఇది ఎవరి కంట్రోల్లో పెట్టుకోలేదు ఆయన? ఎవరి కంట్రోల్లో పెట్టుకోలేదు? దేవుని కంట్రోల్లో లేదు. ఎవరికి ఇచ్చేసాడు? అంటే అప్పుడు ఏం చేయొచ్చు హృదయం అంటే? మనం ఎలా ఆలోచించాలనుకుంటే అలా ఆలోచించే శక్తి దేనికి ఉంది? మన హృదయానికి ఉంది. హృదయ ఆలోచనలు మనుష్యుని వశ్యం, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. దాని అర్థం ఏంటి చెప్పండి? దాని అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు నేను చెప్పేది ఏంటి? నేనేం మాట్లాడుతున్నాను మీతో? అమ్మా ఏది మాట్లాడుతున్నాను? కాదు, నేను చెప్పేది ఏంటంటారు? వాక్యం. అంతేనా? వాక్యమే కదా నేను మాట్లాడేది. ఈ వాక్యం ఎవరన్నమాట? ఎలాంటి ప్రత్యుత్తరం అది? అంటే ఇప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? చక్కని వాక్యం మాట్లాడుతున్నాడు, చక్కని ప్రత్యుత్తరం మాట్లాడుతున్నాడు. ఇది ఎవరి వశం? దేవుని వశం. కానీ హృదయ ఆలోచనలు ఎవరి వశం అంటే? హృదయాలోచనలు మనుషుని వశం గనక వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటాడు. అర్థం కదా? ఎందుకంటే దానికి నియంత్రణ లేదు. నువ్వు ఎలాగైనా మాట్లాడుకోవచ్చు, ఎలాగైనా మాట్లాడుకోవచ్చు, ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. కానీ చక్కని ప్రత్యుత్తరం దేవుడు మాత్రమే చెప్తాడు. అర్థం అవ్వాలా? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ వాక్యం ఎవరైనా మీరు తయారు చేయగలరా? మనం తయారు చేయగలమా? అంటే మనుషుల వల్ల తయారయ్యే శక్తి దేవుడిచ్చాడా? ఈ వాక్యం పూర్తిగా ఎవరిదే అంటే చక్కని ప్రత్యుత్తరం అనేది దేవుని సొంతం. ఇంకో సంగతి తెలుసా మీకు? ఆదికాండలో ఒక మాట అన్నాడు, వారి హృదయం బాల్యము నుండి చెడ్డది. ఎప్పటి నుంచి? ఎక్కడి నుంచి చెడ్డదట? బహుశా దేవుడు ఈ లేఖనాలు రాసే శక్తి కానీ ఈ వాక్యం తయారు చేసే శక్తి కానీ నరుడికి ఇవ్వాల. కానీ కొంతమంది బైబిల్ని తయారు చేసేస్తున్నారు మహానుభావులు. ఈ మధ్య తయారైపోయారు అలాంటి ప్రవక్తలు. బైబిల్లే తయారు చేస్తున్నారు. అసలు మనుషుడికి ఈ వాక్యాన్ని తయారు చేయటం అంటే మేడింగ్ లేదు, నీ వల్ల కాదు. ఇది పరలోకములో తయారయ్యి భూమి మీదకి దేవుడు పంపించాడట. అందుకని దీని పేరు చక్కని ప్రత్యుత్తరం. ఇప్పుడు ఇంకో సంగతి తెలుసా?
మనకి ఎన్ని సమస్యలు ఉన్నా దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు మన మనస్సుకి ఆయన ఏమి ఇస్తున్నాడు? ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. చాలాసార్లు మనం మెట్లు దిగితే ఏమనుకుంటాం తెలుసా? ఈ వేళంతా నా గురించి మాట్లాడాడు దేవుడు వాక్యం అనుకుంటాం. అవునా? ఎన్ని మార్లు అనుకుని ఉంటాం మనం? ఈవేళ చాలాసార్లు దేవుడు నాతోటే మాట్లాడాడు, నా గురించి మాట్లాడాడు అంటే దేవునికి తెలుసు మనం ఏ ఐడియాలజీతో ఇక్కడికి వచ్చామో, మనతో ఏం మాట్లాడాలో. ఎవరికి? దేవునికి. నేనేం మాట్లాడాలో నాకు తెలియదు, దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతున్నానని తీసుకుంటే పొరపాటు పడతారు మీరు అందరూ, దెబ్బతింటారు మీరు అందరూ. నేను మాట్లాడట్లే, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు మరి ఇందులోకి వచ్చి చేరుతున్నాయి కదా, ఇది శుద్ధి అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఏది? హృదయం. ఇందాక ఒక మాట చదివాం 5:8 మత్తయిలో, హృదయ శుద్ధి గలవారు అంటే అంటే గ్యారంటీగా ఏమవ్వచ్చు? మాట్లాడాలి. కానీ ఎలా ఉంది? ఎలా ఉంది? ఒరిజినల్గా ఎలా ఉంది? ఈ గుణాలతో ఉంది. ఒరిజినల్గా హృదయం ఎలా ఉంది? ఈ గుణాలతో అపరిశుద్ధంగా ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే శుద్ధి చేసే అవకాశం ఉందా లేదా? మళ్ళీ చెప్పాలి. ఉంటే, బాగా వినండి, ఉంటే ఎలా అవుద్ది అని అంటే, ఎలా అవుద్ది అని అంటే, మీరు ఆరాధనకు వచ్చేటప్పుడు, మనం ఎవరైనా సరే ఆరాధనకు వచ్చేటప్పుడు మనం మెట్లెక్కి లోపలికి వస్తున్నాం అని అనుకునేటప్పటికీ ఒక కార్యం జరగాలి. అదేంటో చెప్తాను, ఒక్కసారి వినండి. కొంచెం నేను పాపం ఇప్పటికే పాడు చేసాను దీన్ని, ఈ బోర్డ్ని నేను ఇంకా పాడు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒక కోణంలో చెప్తున్నాను వినండి. ఈ బోర్డు అంతా హృదయం అనుకున్నాం. ఈ బోర్డు అంతటి మీద ఎలా ఉంది? ఇప్పుడు దేవుడు తన మాటలు రాద్దాం అనుకున్నాడు. ఎక్కడ రాయాలి? మాట్లాడరేంటి? ఇది మన హృదయం. ఇప్పుడు దేవుడు పాపం ఆయన దగ్గరికి వచ్చావు కదా అని నీ హృదయం మీద తన మాటలు రాద్దాం అనుకున్నాడు. ఎక్కడ రాయాలి? ఎలా ఉంది? ఎలా ఉంటే ఏం రాస్తాడు? ఇంకో మాట చెప్తాను, ఏమనుకోకండి. మన దేవుడు అంగన్వాడీ టీచర్ గారు కాదు, మామూలు టీచర్ గారు కాదు. మరి అంగన్వాడీ టీచర్ గారు అనుకోండి, పిచ్చి గీతలన్నీ పెట్టేసిన కుర్రోడు పలకావుడు చెరిపి నీళ్లతో కడిగి అప్పుడు రాసేప్పుడు. మన దేవుడు ఏమి అంగన్వాడీ టీచర్ కాదు, స్కూల్ టీచర్ అంతకంటే కాదు, బోర్డు స్కూల్ టీచర్ అంతకంటే కాదు. నీవు తెలివైన తల్లులు ఉంటారు ఇళ్లలో. ఆ తెలివైన తల్లి స్కూల్కి సిద్ధపరిచే బిడ్డల్ని స్లేట్ బయటికి తీసి శుభ్రంగా తుడిచి చక్కగా తయారు చేసి ఆ పలకని స్లేట్ అందులో పెట్టి పంపుతుంది. అవునా? ఎందుకు? ఎవరు రాస్తారని? టీచర్ గారు ఇప్పుడు దాని మీద రాస్తారని. ఇప్పుడు అది ఇలాగ నాకిలాగ ఇలా పిచ్చి గీతలని పెట్టుకుని వచ్చాడు ఒక కుర్రగాడు. బాగా వినాలే. ఇప్పుడు వాడి పలక పట్టుకుని ముందు రాస్తుందా మేడం గారు? శుభ్రంగా ఉన్న పలక పట్టుకుని రాస్తుందా? ఇప్పుడు మీకు అందరికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఈ లేఖనాన్ని బట్టి, ఈ భావాన్ని బట్టి, మనం మెట్లు ఎక్కేటప్పటికి మన హృదయములో ఉన్న చెడు ప్రభావాన్ని అంతటిని అక్కడే వదిలేసి శుభ్రం చేసుకుని మన పలక పట్టుకుని ఇక్కడికి వస్తే ఆ మహానుభావుడు తన వాక్యాన్ని శుభ్రమైన ఆత్మతో రాస్తాడు. ఎక్కడ? మన హృదయాల మీద. అందుకనే అపోస్తులు మీ హృదయముల మీద వ్రాయబడుతున్న మాటలు కావా అని అన్నారు. అర్థం కలదా? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం ఏముందంటే, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం ఏముందంటే, తీసారా? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. ఆ దినములైన తరువాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద
వాటిని వ్రాయుదును. ఎక్కడ రాస్తున్నాడు? ఎక్కడ రాస్తున్నాడు? విచిత్రం చెప్పనా? పాత నిబంధన ఎక్కడ రాశాడు? పలకల మీద, 2 రాతి పలకల మీద రాశాడు. అక్కడ చెరపటానికి ఉందా? మాట్లాడాలి. ఆ పలకలు చెరపటానికి ఉందా? రాతి పలకల మీద పోగరతో కొట్టినవి. దెర్ ఈజ్ నో, అవి ఎవ్వరూ కూడా డిస్ట్రాయ్ చేయటానికి లేదు, పగలగొట్టడం తప్ప. కానీ హృదయం మీద రాసింది ఏం చేయొచ్చు? చెరుపుకోవచ్చు. మన హృదయాల మీద రాసుకున్న పిచ్చిగిత్తలు మనం ఏం చేయొచ్చు? చెరుపుకోవచ్చు. చెరుపుకుని ఎక్కడికి రావచ్చు? దైవ సన్నిధికి వస్తే ఇప్పుడు ఆయన ఎక్కడ రాస్తున్నాడు? హృదయాల మీద ఎప్పుడైతే ఆయన మాటలు వ్రాయబడ్డాయో, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం, ముగింపు వైపుకి వెళ్తున్నా. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. ఈ మాటలు చూడాలి. అపోస్తులతో యేసుప్రభు చెప్పిన మాటలు. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు ఏమైపోయారు అంటే చెప్పాలి నాకు. వాక్యం మనల్ని ఏం చేసింది? ఎలా చేసింది? ఇందా చెప్పాను. ఇప్పుడు ఎక్కడ రాశాడు? అంటే ఇప్పుడు అసలు అపవిత్రత అంతా ఎక్కడుంది? ఇప్పుడు ఆ హృదయాన్ని ఏం చేశాడు? ఆయన పవిత్రపరిచి ఏమి రాశాడు? తన బీజాక్షరాలను అనుకోండి, అవి వ్రాసాడు. అవి ఎప్పుడైతే వ్రాసాడో మన హృదయం ఏమైపోయిందట? పవిత్రం. మన హృదయం ఒక్కటే పవిత్రమా? మొత్తం దేహమంతానా? దేహమంతా. అందుకనే మొత్తం హోల్సేల్గా పవిత్రమయ్యాం. అలా పవిత్రం అవ్వాలంటే నువ్వు ఆదివారం ఆరాధనకు వస్తున్నావు. దయచేసి ఒక మాట చెప్తున్నాను, నొచ్చుకోకండి ఎవరు కూడా. ఆరాధనకు వస్తున్నావు. ఈ ఆరాధనకు వచ్చిన తరువాత కూడా ఎక్కడికి వచ్చి కూడా గృహ సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన విషయాలు, లోకములో మనం తెచ్చుకుని ఆలోచించుకుంటూ వచ్చిన విషయాల్ని ఆలోచిస్తున్నావు తప్ప లేఖనాలు వ్రాయటానికి దేవునికి నువ్వు చోటిచ్చేదేది? నువ్వు చోటివ్వాలి అంటే నువ్వు మనస్ఫూర్తిగా లేఖనాల మీద నీ మనస్సు పెట్టాలి. ఆ మనస్సు పెడితే ఆయన తన అక్షరాలను ఎక్కడ రాస్తున్నాడు? హృదయాల మీద రాస్తే హృదయం ఏమైపోయింది? ఇప్పుడు ఇందాక అనుకున్న హృదయం ఉందా ఏమి నిండుతుందని ఇందాక చదివాం కదా లిస్టు. అదంతా నిండుతుంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ వాక్యం రాయబడిందో ఆ లిస్ట్ అంతా ఏమైంది? పోయింది. ఎప్పుడైతే ఆ లిస్ట్ అంతా పోయిందో మన హృదయం శుభ్రమైంది. హృదయ శుద్ధి కలవారుది వారు దేవుణ్ణి. ఒక్క సెకండ్, ఇప్పుడు మనం పరలోకం వెళ్ళి దేవుణ్ణి చూడాలనుకుంటున్నాం. ఎలా వెళ్ళాలి? మళ్ళీ విచిత్రం చూడండి, దేహశుద్ధి కాదు. దేహశుద్ధి అని చెప్పలా. దేహశుద్ధి నీకు ఉంటేది నీకు మంచిది, లేకపోతే నీ ఇంటి వారికి మంచిది. దేహశుద్ధితో ఆయనకి పనిలే. హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి అంటే ఏంటో ఇప్పుడు చెప్పాను. ఎన్ని గుణాలు ఉన్నాయో, దుర్గుణాలు ఉన్నాయో అవన్నిటినీ నీలో ఉన్నవి, నాలో ఉన్నవి ఒక్కొక్కటి బయటికి గెంటేయాలి. అలా గెంటగలిగితేనే మనం దేవుణ్ణి చూడగలమట. అసలు దేవుణ్ణే చూడలేని స్థితి మనం కలిగి ఉంటున్నాం. ఎంతసేపు ఎంత వాక్యాలు వింటున్నాం, ఎంత బ్రహ్మాండమైన బోధలు వింటున్నాం, మనలో ఎప్పటికీ మార్పు రావట్లేదేటి? ఇన్ని బోధలు వింటున్నాం. ఇంటికి వెళుతున్నారు, ఇంటి దగ్గర కొట్లాట్లు, ఆడబడుచులతో దెబ్బలాట్లు, తోటికోడలతో గొడవలు. ఏమనుకోకుండా, నా గురించి ఎవరు చెప్పారు అనకండి. ఇండ్ల దగ్గర కొట్లాట్లు, అన్నదమ్ముల మీద గొడవలు, లోకంతో గొడవలు. ఎంత భయంకరంగా క్రైస్తవులు జీవిస్తున్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, నువ్వు ఎక్కడున్నావో అమల ఒక్క మాట, పరిమళ సువాసనగా ఉండమని చెప్పాడు. నిన్ను నిలవడమన్నాడు. పరిమళ సువాసన. ఎప్పుడైతే ఆ ఫ్రాగ్రెన్స్ మనకు వచ్చిందో, లోపలికి ఎవరైనా గుమ్మలోంచి వస్తూ ఉంటారు ఒక్కొక్క వ్యక్తి. ఆ ఫ్రాగ్రెన్స్ ఒక్కసారిగా అంతటికి అందరికి అందేద్ది. అందగానే మనం ఏం చేస్తాం? ఆ వ్యక్తి వంక చూస్తాం, ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది. అంత విలువైన సువాసనగా మనం మారాలంటే నీ ఆత్మ వెలుగుతూ ఉండాలి.
నీ హృదయం శుద్ధిగా ఉండాలి, నా హృదయాలు శుద్ధిగా ఉండాలి, మన ఆత్మ వెలుగుతూ ఉండాలి. ఇంకో విచిత్రం, ఈ రెండు పదాలకి ఏమైనా దగ్గర సంబంధం ఉందా? ఈ రెండు వచనాలకి. ఇది మత్తయి 5కి 5:3కి 5:8కి ఏమైనా దగ్గర సంబంధం ఉందా? అసలు 5:3 ఏంటి? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. అసలు పరలోకం చేరాలంటే దానికంటే ముందు 8వ వచనం నెరవేర్చాలి, 3వ వచనం కంటే ముందు 8వ వచనం నెరవేర్చాలి. అర్థం కాలేదు మీకు? ఏది ముందు? ముందు హృదయ శుద్ధితో మనం వస్తే అప్పుడు ఆత్మశుద్ధి మొదలవుతుంది. అసలు హృదయ శుద్ధి లేకపోతే ఆత్మశుద్ధి ఎక్కడొస్తుంది? హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు, ఆత్మశుద్ధి గలవారు పరలోకం చేస్తారు. మీ అందరికీ ధన్యవాదాలు.